హలో ఫ్రెండ్స్, వీడియో చూసే ముందు లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అది ముంబైలోని కళ్యాణ్ రైల్వే స్టేషన్. రైలు దిగాక ఒక వ్యక్తి ఒక ట్రావెల్ బ్యాగ్ అతి కష్టం మీద మోస్తూ వస్తున్నాడు. స్టేషన్ బయట ఆటో డ్రైవర్స్ ఆటోలు నిలిపి బేరం కోసం ఎదురు చూస్తున్నారు. ఒక ఆటో వద్దకు ఆ వ్యక్తి వెళ్ళి, భివండి అనే ప్రాంతానికి వెళ్ళాలి, వస్తావా అని అడిగాడు. ఆ బ్యాగ్ పట్టుకున్న వ్యక్తి ఆటో డ్రైవర్తో మాట్లాడుతుంటే ఆటో డ్రైవర్ ఒక విషయం గమనించాడు. అది ఏంటంటే ఆ బ్యాగ్ నుండి ఏదో కుళ్ళిన దుర్వాసన వస్తోంది. ఆటో డ్రైవర్ కన్ఫ్యూజ్ అయ్యాడు. అటు ఇటు చూశాడు. చుట్టుపక్కల నార్మల్గానే ఉంది. ఆ బ్యాగ్ నుండే దుర్వాసన వస్తోందని కన్ఫర్మ్ చేసుకున్నాడు. ఆ బ్యాగ్లో ఏముంది అని అడిగాడు. బ్యాగ్లో వారం నుండి బట్టలు ఉతక్కపోవడం వల్ల దుర్వాసన వస్తోంది అని ఆ వ్యక్తి చెప్పాడు. జిప్ తీసి చూపించమని అడిగితే, నీకెందుకు ఇవన్నీ, నేను చెప్పిన ప్రాంతానికి వస్తావా రావా అని అడిగాడు. బ్యాగ్లో ఏముందో చూపిస్తేనే వస్తాను అంటూ ఆ ఆటో డ్రైవర్ మిగతా ఆటో డ్రైవర్లను పిలిచాడు. వీడికి విషయం అర్థమైంది అని ఆ వ్యక్తి భావించి బ్యాగ్ని పక్కనే ఉన్న పొదల్లో పడేసి అదే రైల్వే స్టేషన్ లోపలికి పరిగెత్తాడు. ఇద్దరు ఆటో డ్రైవర్లు వెంబడించినా కూడా ఆ వ్యక్తి రైల్వే స్టేషన్లోని జనాల్లో కలిసి మాయమయ్యాడు. ఆటో డ్రైవర్స్ స్థానికంగా ఉండే పోలీసులకి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని బ్యాగ్ ఓపెన్ చేసి చూసి షాక్ అయ్యారు. ముక్కులకు కర్చీఫ్ అడ్డు పెట్టుకున్నారు. ఇంతకీ ఆ బ్యాగులో ఏముంది అంటే ఒక యువతి లోయర్ బాడీ పార్ట్స్, నడుం కింది భాగం పార్ట్స్ ముక్కలుగా కట్ చేసి సర్ది ఉన్నాయి. ఆ భాగాలను పోస్టుమార్టం కోసం పోలీసులు హాస్పిటల్కి తరలించారు. డాక్టర్స్ ఆ భాగాలను పరిశీలించి 20 నుండి 25 సంవత్సరాల మధ్యలోని యువతి భాగాలు అని చెప్పారు. ఆటో డ్రైవర్స్ పోలీసులకు చెప్పిన దాని ప్రకారం ఆ బ్యాగ్ తీసుకొని వచ్చిన వ్యక్తి వాళ్ళు వెంటపడేసరికి అదే కళ్యాణ్ రైల్వే స్టేషన్లోకి పారిపోయి జనంలోకి కలిసిపోయాడు. కళ్యాణ్ స్టేషన్ సీసీటీవీ కెమెరాలు పోలీసులు పరిశీలించారు. ఇద్దరు వ్యక్తులు అదే బ్యాగుని చెరో పక్క పట్టుకొని వస్తుండడం గుర్తించారు. ఆటో డ్రైవర్ ఒక వ్యక్తే అని చెప్పాడు కదా, ఫుటేజ్లో ఇద్దరు ఉన్నారేంటి అని పోలీసులు అనుకున్నారు. ఆ ఫుటేజ్ అస్పష్టంగా ఉండడం వల్ల వారిని గుర్తుపట్టడం పోలీసులకి కష్టంగా మారింది. కళ్యాణ్ రైల్వే స్టేషన్ చుట్టుపక్కల కొద్ది దూరంలోని సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించినా ఎటువంటి ఆధారం లభించలేదు. ఆ వ్యక్తి చుట్టుపక్కల ఏరియాల్లోని ఏ ఒక్క సీసీటీవీ ఫుటేజ్లో కూడా రికార్డ్ అవ్వలేదు. పోలీసులు నిరాశపడ్డారు. ఇంతలో పోలీసులకి ఒక ఆలోచన వచ్చింది. అది ఏంటంటే కళ్యాణ్ రైల్వే స్టేషన్కి చాలామంది ప్రయాణికులు దానికి కొద్ది దూరంలోని టిట్వాలా రైల్వే స్టేషన్ నుండి వస్తూ ఉంటారు. అంటే టిట్వాలా రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కి కళ్యాణ్ రైల్వే స్టేషన్లో దిగుతూ ఉంటారు. ఆ టిట్వాలా రైల్వే స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తే ఆ వ్యక్తి కనిపించవచ్చు అని టిట్వాలా రైల్వే స్టేషన్ ఫుటేజ్ని పరిశీలించారు. ఆ ఫుటేజ్ను చూసి పోలీసులు షాక్ అయ్యారు. ఆ వ్యక్తి అదే బ్యాగ్ పట్టుకొని అక్కడ తిరగడం రికార్డ్ అయింది. ఆ ఫుటేజ్ కూడా అస్పష్టంగా ఆ వ్యక్తిని గుర్తుపట్టలేని విధంగా ఉంది. కానీ అక్కడ ఆ వ్యక్తి ఒక్కడే ఉన్నాడు. కానీ కళ్యాణ్ రైల్వే స్టేషన్లో ఇంకో వ్యక్తి కూడా బ్యాగ్ పట్టుకొని కనిపించాడు. బహుశా బ్యాగ్ బరువుగా ఉండడంతో వేరే వ్యక్తి హెల్ప్ తీసుకున్నాడని పోలీసులు భావించారు. ఆ టిట్వాలా రైల్వే స్టేషన్ వెలుపల సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలించగా ఒక ఆటో నుండి ఆ వ్యక్తి బ్యాగ్తో దిగడం రికార్డ్ అయింది. ఆటో నెంబర్ కూడా క్లియర్గా కనిపించడంతో ఆ ఆటో డ్రైవర్ని పోలీసులు సంప్రదించారు. సీసీటీవీ ఫుటేజ్లోని బ్యాగ్ పట్టుకొని ఉన్న ఆ వ్యక్తి ఫోటో చూపించి, ఇతను ఆ రోజు నీ ఆటో దిగి స్టేషన్లోకి వెళ్ళాడు కదా, అతన్ని నువ్వు ఎక్కడ ఆటో ఎక్కించుకున్నావు అని అడిగారు. ఆటో డ్రైవర్ కాసేపు ఆలోచించి గుర్తు చేసుకొని టిట్వాలాలోని ఇందిరానగర్ అనే ఏరియాలో ఎక్కించుకున్నాను అని చెప్పాడు. ఇందిరానగర్లో ఆటో ఎక్కే టైంలో అతన్ని ఆటో డ్రైవర్ క్లియర్గా గమనించలేకపోయాడు.
కానీ కొన్ని గుర్తులు మాత్రం చెప్పాడు. ఇతను చెప్పిన గుర్తులతో సీసీటీవీ ఫుటేజ్లోని వ్యక్తి ఆధారంగా డ్రాయింగ్ ఆర్టిస్ట్తో ఒక స్కెచ్ పోలీసులు గీయించారు. ఇందిరానగర్కి వెళ్ళి అక్కడ కాలనీ వాళ్లకు ఆ డ్రాయింగ్ స్కెచ్ చూపించి ఇతను గుర్తుపడతారా అని అడిగితే చాలామంది తెలియదని చెప్పారు. పోలీసులు ఇంకాస్త ముందుకు వెళ్ళి ఒక వ్యక్తికి ఆ డ్రాయింగ్ను చూపించి అడిగితే అతను గుర్తుపట్టాడు. ఇతని తివారీలాగా ఉన్నాడని తివారీ ఇల్లు చూపించాడు. ఆ ఇంటికి వెళ్ళి తలుపు తట్టారు. ఒక వ్యక్తి తలుపు తీసి పోలీసులు ఎదురుగా వచ్చాడు. అతన్ని చూడగానే పోలీసులు షాక్ అయ్యారు. సీసీటీవీ ఫుటేజ్ డ్రాయింగ్లోని వ్యక్తి ఈ వ్యక్తే అని గ్రహించారు. పోలీసులను చూడగానే ఆ వ్యక్తి కంగుతిన్నాడు. ట్రావెల్ బ్యాగ్లోని ఆ శరీర భాగాలు ఎవరివి, ఎక్కడికి తీసుకెళ్తున్నావు, ఎందుకు చంపావు అని పోలీసులు ప్రశ్నించారు. ఆ వ్యక్తి మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అని చెప్పాడు. సీసీటీవీ ఫుటేజ్లోని బ్యాగ్తో ఉన్న ఆ వ్యక్తి ఫోటో చూపించి ఇది నువ్వే కదా అన్నారు. ఇక చేసేదేమీ లేక తివారీ తన నేరాన్ని అంగీకరించాడు. ఆ బ్యాగ్లోని శరీర భాగాలు తన కూతురువే అని నేనే చంపానని ఒప్పుకున్నాడు. తివారీ పోలీసులకు చెప్పిన దాని ప్రకారం కథ ఇలా ఉంది. తివారీ వయసు 47 సంవత్సరాలు. వీళ్ళు ఉత్తరప్రదేశ్కి చెందినవారు. కొంతకాలం కిందట ముంబైలోని టిట్వాలాలోని ఇందిరానగర్ ఏరియాకి వలస వచ్చారు. కానీ తివారీ భార్య ఉత్తరప్రదేశ్లోని తన ఇంట్లోనే ఉంటుంది. తివారీ ఇద్దరు కూతుర్లు కూడా తివారీ భార్యతో అక్కడే అదే ఇంట్లో ఉత్తరప్రదేశ్లోనే ఉంటున్నారు. తివారీ అతని కూతురు ప్రిన్సీ తివారీ మాత్రం ముంబైకి వచ్చి ఉద్యోగం చేస్తున్నారు. తివారీ ఒక ట్రావెలింగ్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ప్రిన్సీ తివారీ చదువు పూర్తయ్యాక ప్రైవేట్ ఉద్యోగం చేస్తోంది. ప్రిన్సీ తాను పనిచేసే ఆఫీసులో ఒక ముస్లిం యువకుణ్ణి లవ్ చేసింది. ఇద్దరూ కొంతకాలం లవ్ చేసుకున్నారు. ప్రిన్సీ ఆ యువకుడి గురించి తండ్రికి చెప్పింది. తివారీ ససేమిరా కుదరదన్నాడు. వేరే కులం వ్యక్తితో నీ పెళ్ళి చేయలేనని, మన హిందూ కులం వ్యక్తి అయితే పెళ్లి చేసేవాణ్ణి అని ఆ ముస్లిం యువకుణ్ణి మర్చిపోవాలని ఎంత చెప్పినా ప్రిన్సీ వినలేదు. రోజు ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఒకరోజు జరిగిన గొడవలో సహనం కోల్పోయిన తివారీ ప్రిన్సీ గొంతు నులిమి హత్య చేశాడు. శవాన్ని ఎలా మాయం చేయాలి అని కాసేపు ఆలోచించి మార్కెట్కి వెళ్ళి పదునైన కత్తి కొనుక్కొని వచ్చాడు. బాత్రూమ్కి తీసుకెళ్ళి ప్రిన్సీ శరీరాన్ని మొదట 2 భాగాలు అంటే పొట్ట భాగంలో కట్ చేశాడు. పొట్ట పై భాగాన్ని అనేక ముక్కలుగా కోశాడు. వాటిని ఒక ట్రావెల్ బ్యాగ్లో పెట్టాడు. పొట్ట కింది భాగం కూడా అనేక ముక్కలుగా కట్ చేసి ఇంకో బ్యాగులో పెట్టాడు. ఈ బ్యాగ్తోనే అంటే పొట్ట కింది భాగం అవయవాల బ్యాగ్తోనే రైల్వే స్టేషన్కి బయలుదేరాడు. ఈ బ్యాగుని భివండి అనే ప్రాంతంలో పడేద్దామని, అది అయ్యాక రెండో బ్యాగును కూడా పడేద్దామని అనుకున్నాడు. కానీ మొదటి బ్యాగ్తోనే తివారీ దొరికాడు. ఇంట్లో ఉన్న రెండో బ్యాగును కూడా స్వాధీనం చేసుకొని పోలీసులు పోస్టుమార్టం కోసం హాస్పిటల్కి తరలించారు. తివారీని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలియజేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ను యాక్టివేట్ చేయండి. తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం.